శ్రీ గురు చరిత్ర 51 అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు స్వామి శ్రీగురుడు వైడూరు నగరం నుండి బయలుదేరి వెళ్ళి గౌతమి పుష్కరయాత్ర పూర్తి చేసుకుని తిరిగి గంధర్వపురం చేరాక ఏం చేశారో సెలవేయండి అన్నాడు. సిద్ధియోగి ఇలా చెప్పారు. శ్రీగురుడు కొంతకాలం గంధర్వ నగరంలో ఉన్నారు. అది ఈశ్వరనామ సంవత్సరం. అప్పుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నాడు. ఒకనాడు ఆయన భక్తులందరితో తాము శ్రీశైల యాత్ర బయలుదేరుతామని చెప్పారు. అది తెలిసిన గ్రామస్తులందరూ కూడా మఠం వద్ద చేరుకున్నారు. వాళ్ళందరూ కన్నీకి కాస్తూ శ్రీగురునితో ఇలా అన్నారు. స్వామి, మీరు ఇప్పుడు శ్రీశైల యాత్రకు వెళ్లాల్సిన అవసరం ఏంటి? తాము తమ అవతార కార్యం పరిసమాప్తి చేయదలిచినట్టు మాకు తోస్తున్నది. ఇంతకాలం మీ అనుగ్రహంతో మా కష్టాలు అభిష్టాలు తీర్చుకుంటున్నాము. మరి గ్రామంలో విజయం చేయడం వలన ఈ గంధర్వపురం భూలోక వైకుంఠం మనదగిన మహాపుణ్యక్షేత్రంగా రూపొందింది. నిజానికి మీరు మా అందరికీ కులదేవతగా నిలిచారు. మేము అజ్ఞులము, దీనులము. మాకు మీరు తప్ప వేరే దిక్కు లేదు. మమ్మల్ని విడిచిపెట్టిపోవడం మీకు న్యాయమేనా? ఏ తల్లి అయినా తన బిడ్డలను ఇలా విడిచి వెళ్ళిపోతుందా? ఎప్పుడూ వారి చింతనే ఉండి వాళ్ళను సాకడం ఆమె